తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సంస్కరణల పేరుతో పాఠశాల ఉపాధ్యాయులకు బోధన చేసే అవకాశమే లేకుండా పోయిందని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి విమర్శించారు. తాడేపల్లిగూడెంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల నియామకాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పుస్తకాలలో పరీక్షలు రాయించడం, బబ్లింగ్ చేయించడం వంటి పనుల వలన తరగతి గదిలో విద్యా బోధన కుంటుపడుతుందని అన్నారు. స్వేచ్ఛాయుత పద్ధతిలో బోధన జరిగేలా చూడాలని, తద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేకమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి పథకాలు నిర్వహిస్తా ఉంది. కానీ ఆ పథకాల నిర్వహణకి కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని మాత్రం నిర్వహించలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ పని కూడా ఈ రోజున పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల మీద పడతా ఉంది. పాఠశాల తెలిసి 2 నెలలు కావస్తా ఉంది, కానీ ఉపాధ్యాయులు పాఠశాల గదిలోకి వెళ్లి పిల్లడికి స్వేచ్ఛగా పాఠం చెప్పే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో లేవు. యోగా డే పేరు చెప్పి, పేరెంట్స్ మెగా డేసెస్ పేరు చెప్పి, లేదా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ ఆన్లైన్ పేరు చెప్పి ఈ రోజున ఉపాధ్యాయులు అంతర్జాల కథన హస్తాల బంధించేసి స్వేచ్ఛగా పాఠం చెప్పే పరిస్థితులు లేనటువంటి పరిస్థితి ఉంది. రెండో వైపు విద్యా కమిషనర్ విజయరామరాజు గారు అసెస్మెంట్ బుక్స్ పేరు చెప్పి ఈ రోజున విద్యార్థుల మీద పరీక్ష రాసే అంశాల మీద కూడా ఆంక్షలు పెడతా ఉన్నారు. ఉపాధ్యాయులు మాత్రం బోధనకే పరిమితం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు చెప్తూనే, రెండో వైపు 2023 జూన్ నెలతో 11వ PRC కాలం పూర్తయింది. 12వ PRC 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలి. PRC కాలమే 5 సంవత్సరాలు అయితే ఇప్పటికి 2 సంవత్సరాలు 4 నెలల కాలం వృధా అయిపోయింది. ఇప్పటికీ PRC కమిషన్ వేయలేదు. కాబట్టి వెంటనే 12వ PRC కమిషన్ వేసి ఐఆర్ని ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న డిఆర్ ఇవ్వాలని చెప్పి, గ్రాడ్యుయేట్ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పి, సరెండర్ లీవ్లు ఇవ్వాలని చెప్పి, ఆర్థిక పరమైనటువంటి 25,000 కోట్ల రూపాయల బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. దైవ దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలైన ఘటన ఏలూరు జిల్లా భీమడోలు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాందువ గ్రామానికి చెందిన కంచరపు నాగేశ్వరరావు తన భార్య సూర్యకాంతంతో మోటార్ సైకిల్పై ద్వారకా తిరుమల ఆలయానికి బయలుదేరారు. భీమడోలు హైవేపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. పూళ్లలోని బంధువుల ఇంట్లో ముడుపులు మర్చిపోవడంతో మోటార్ సైకిల్ను డివైడర్ వైపు తిప్పి వెళ్లేందుకు ప్రయత్నించగా తాడేపల్లిగూడెం వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన భార్యని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల గణేష్ నవరాత్రి సందడి కొనసాగుతుంది. ఎక్కడికక్కడ మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న గణనాథులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. విశాఖలో ప్రకృతి సిద్దంగా తయారు చేసిన గణపతి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కళ్లు తెరుస్తున్న గణపతి, ఆపరేషన్ సింధూర్ తరహాలో తయారు చేసిన గణపతి, వెండి గణపతి, క్రీడాకారులను ఉత్తేజపరిచేలా ఉన్న గణపతి, కాణిపాకం తరహాలో ఉన్న గణపతి, ఇలా విభిన్న రీతిలో కొలువుదీరిన గణపతులు ప్రజల చేత విశేష పూజలు అందుకుంటున్నారు. ప్రభుత్వాలు దిగిపోవడానికి కమ్యూనిస్టులు బాగా ఉపయోగపడతారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించకపోయినా అధికారం నుంచి దించడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన అధికార మార్పిడిలో కూడా అధికారంలో ఉన్న వ్యక్తిని దించడానికి కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారని ఆయన పేర్కొన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన తన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. సమాజంలోని దురాచారాలను రూపుమాపేందుకు ఆయన ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన పాలమూరు బిడ్డ. చాలామంది సమాజంలో గొప్పగా సిద్ధాంతాలు చెప్తారు, కానీ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలను వారు పాటించడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. కానీ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు వారు సిద్ధాంతాలు చెప్పడమే కాదు, 65 సంవత్సరాలు సుదీర్ఘంగా వారు చెప్పిన సిద్ధాంతం, వారు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించి వారు ఆదర్శంగా నిలబడి విద్యార్థి రాజకీయాల నుంచే కాదు, జాతీయ రాజకీయాలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలలో ఒక గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందిన కామ్రేడ్ సోదరుడు. ఎవరైనా ఏ జెండానైతే మోసిందో, ఏ జెండాను మోయడం గర్వంగా గొప్పగా భావించిందో, వారి చివరి శ్వాస తర్వాత అదే జెండాను కప్పుకొని ఆ జెండా నీడననే చివరి శ్వాస తర్వాత కూడా వారు విశ్రమించడం అనేది అత్యంత అరుదు. సురవరం సుధాకర్ రెడ్డి గారు 65 సంవత్సరాలు ఎర్రజెండా నీడన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన గొప్ప నాయకుడు. వారు సామాజిక చైతన్యం కలిగిన వారు. సమాజంలో ప్రజలకు ఏది అవసరమో, సమాజంలో అనాగరిక చర్యలను వ్యతిరేకిస్తూ ఒక చైతన్యం తీసుకురావాలి, ఆ చైతన్యం పేదల జీవితాలలో మార్పు రావాలి అని నమ్మి వాటి కోసం నిరంతరం శ్రమించిన కమ్యూనిస్టు సోదరుడు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారు. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మొదటి తరం ఆనాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు నిర్మిస్తున్న సందర్భంలో ఒక పక్కన స్టేట్ కాంగ్రెస్ పార్టీ, రెండవ పక్కన కమ్యూనిస్టు సోదరులు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మిస్తున్న సందర్భంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను స్థాపించడమే కాకుండా నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కావాలి అంటే ఈ సమాజంలో చైతన్యం రావాలి. ఆ చైతన్యానికి గోల్కొండ పత్రిక వేదికగా వారు నిరంతరం కృషి చేసిండ్రు. మరి వారికి మనం అర్పించే ఘనమైన నివాళి వారు పాటించిన సిద్ధాంతాన్ని ఈరోజు మనం కొనసాగించాలి. వారి జ్ఞాపకార్థంగా ప్రభుత్వం చేయవలసిన ప్రతి పని చేపడుతుంది. మంత్రివర్గంలో చర్చించి పాలమూరు బిడ్డగా నేను తప్పకుండా నిర్ణయం తీసుకుంటా. కానీ జాతీయ స్థాయిలో జరగబోయే రాజకీయ పరిణామాలు విపరీతమైన పోకడలను నిలువరించడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. అల్లు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కనకరత్నమ్మ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో అల్లు కుటుంబంతో పాటు మెగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసేన కార్యకర్తలకు గుర్తింపు, భద్రత, నాయకత్వం లక్ష్యంగా త్రిశూల వ్యూహం. దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభిస్తామన్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. దుష్ప్రచారాలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఖండించాలని పిలుపు. గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ రిసార్ట్స్ పై కూటమి నేతలు విష ప్రచారం చేస్తున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సమాజంలోని దురాచారాలను రూపుమాపేందుకు ఆయన ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.